ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్య పర్వము మహిషాసుర మర్దన. ధర్మరాజా, ఆ సమయంలో మహిషాసురుడు రాక్షస సేనలతో దండెత్తి వచ్చాడు. క్షణాలలో దేవసైన్యాన్ని చంద్రవందర చేశాడు. ఇది చూసి దేవతలు యుద్ధం చేయటం ఆపి పారిపోయారు. దేవేంద్రుడు వారికి ధైర్యం చెప్పి యుద్ధోన్ముఖులను చేశాడు. దేవతలకు రాక్షసులకు మధ్య భీకరమైన పోరు జరిగింది. ఆ యుద్ధంలో పరమేశ్వరుడు కూడా పాల్గొన్నాడు. మహిషాసురుడు శివుని రథం పట్టుకున్నాడు. దేవతలు శివుడు మహిషాసురుని చేతిలో మరణిస్తాడని భయపడ్డారు. అప్పుడు శివుడు కుమారస్వామిని చూసి, కుమారా, చూశావా వీడి సాహసము? నా రథాన్నే పట్టుకున్నాడు. వీడికి ఆయుష్ మూడింది. వెంటనే కుమారస్వామి శక్తి ఆయుధాన్ని మహిషాసురునిపై ప్రయోగించాడు. అది మహిషాసురునితో అతని సైన్యాన్ని దహించేసింది. దేవతలు కుమారస్వామిని స్తుతించారు. అప్పుడు శివుడు దేవతలతో, కుమారస్వామి యొక్క పరాక్రమాన్ని చూశారా? ఇకపై మీరు నన్నెలా పూజ్యభావంతో సేవిస్తారో అలాగే ఇతన్ని కూడా సేవించాలి అని చెప్పారు. ఈ విధంగా కుమారస్వామి దేవతల శత్రువులను ఒక్క రోజులో జయించాడు. ద్రౌపది సత్యభామలు. ధర్మరాజు మార్కండేయ మహర్షి దగ్గర అనేక విషయాలు తెలుసుకుంటున్న సమయంలో ద్రౌపది సత్యభామలు ఇష్టాగోష్ఠి సలుపుతున్నారు. సత్యభామ ద్రౌపదిని, ద్రౌపది, నీకు 5 భర్తలు. వారి యందు నువ్వు చాలా భక్తి కలిగి ఉన్నావు. అలాగే వారు నీ యందు అనురాగం కలిగి ఉన్నారు. ఇది ఎలా సాధ్యము? నీ వద్ద ఏదైనా మంత్రమో ఔషధమో ఉన్నదా? ఈ మహిమ నీకెలా చేకూరింది? నీ అలంకరణ సామర్థ్యమా లేక సంభాషణ చాతుర్యమా? నాకు తెలియజేయము. ఆ నేర్పరితనంతో నేను నా భర్త అయిన శ్రీకృష్ణుని వశం చేసుకుంటాను అని అడిగింది. ఆ మాటలకు ద్రౌపదికి కించిత్ కోపం వచ్చింది. ఆమె సత్యభామతో, నువ్వు నన్ను దుష్టస్త్రీగా జమకట్టడం తగదు. ఆ పురుషోత్తమునకు నువ్వు భార్యగా తగవు అని నా భావన. మంత్రతంత్రాలతో భర్తను వశం చేసుకోవాలి అనుకోవటం నీ భ్రమ. అలాంటి పనులు చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కూడా పోతుంది. అలాంటి భార్యతో చెలిమి పాముతో చెలగాటమని భావిస్తాడు. అలాంటి మందులకు భర్తకు రోగము, భార్యకు అపకీర్తి వస్తుంది. భర్తల పట్ల భార్యలు ఇలాంటి కపటాలతో మోసగించిన నరకం తప్పదు. భర్తకు అనుకూలవతిగా చలించటమే భార్యకు ఉత్తమ ధర్మము. నేను పాండవుల పట్ల ఎలా ప్రవర్తిస్తానో నీకు వివరిస్తాను. నా భర్తలు పరస్త్రీలతో చరించినా నేను అసూయ చెందను. వారి పట్ల అహంకరించగా పూజ్యభావంతో ఉంటాను. నా భర్తలు తప్ప మిగిలిన వారు దేవతలైనా, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులైనా నాకు తృణప్రాయము. స్నానము, భోజనము, శయనము ఏదైనా భర్తలకు సమకూర్చిన తర్వాతే నేను అనుభవిస్తాను. భర్తల మనసెరిగి వారికి కావలసినవి సమకూరుస్తాను. భర్తల యొక్క బంధుమిత్రుల ఎడ ఆదరం చూపిస్తాను. గృహ నిర్వహణలో పరిశుభ్రత పాటిస్తాను. ఏదీ వ్యర్థం చెయ్యను. అనవసరమైన ఖర్చులు చెయ్యను. భర్తలు ఇంట లేనప్పుడు పువ్వులు ధరించను. అలంకారం చేసుకోను. భర్తల యందు మనసు నిలిపి వారి కోసం నిరీక్షిస్తుంటాను. ఎక్కువసేపు వాకిట్లో నిలబడటము, అతిగా నవ్వటము, దుష్టులతో స్నేహం చెయ్యను. నా భర్తలు ఎంత సున్నితమైన మనస్కులో అంతటి కోపాన్ని ప్రదర్శిస్తారు. వారి పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తాను. మా అత్త కుంతీదేవికి స్నానాదులు నేనే సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతిరోజు 10,000 బ్రాహ్మణులకు 10,000 యతీశ్వరులకు అన్న సంతర్పణ చేస్తాడు. ఆ ఏర్పాట్లన్నీ నేనే స్వయంగా చేసి వారికి ఆనందం సమకూరుస్తాను. అంతఃపురంలో పనిచేసే వేల కొలది సేవకుల బాగోగులు నేనే స్వయంగా చూస్తాను. వారు వారి విధులను క్రమశిక్షణలో నిర్వహించేలా చూస్తాను. భాండాగారంలో ఉన్న రత్నాలు, మణులు, ఆభరణాలు, ధనం మొదలైన లెక్కలు నాకు తెలుస్తాయి. పనివారికి ఇవ్వవలసిన జీతభత్యాలు నేనే ఇస్తాను. అందువలన పాండవులు సంసార భారం నా మీద మోపి నిశ్చింతగా ఉంటారు. నాకు రాత్రి 1 జాము మాత్రమే నిద్రపోవటానికి సమయం ఉంటుంది. భోజనం చేయటానికి సరిగా సమయం ఉండదు. ఇలా ప్రవర్తించబట్టే నేను నా భర్తల యొక్క ఆదరణ పొందుతున్నాను. అంతేకాని మందులు, ఔషధాలు ఉపయోగించి కాదు. ఇంద్రజాలము అసలే కాదు.